కొత్తపల్లి బస్ స్టాండ్ వద్ద స్థానిక కార్పొరేటర్ అయినటువంటి వేముల కవిత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు, రైతులు రోడ్డెక్కారు. కొత్తపల్లి బస్ స్టాప్ వద్ద అధికారిక ఉత్తర్వులు ఉన్నా కానీ బస్సు కండక్టర్లు, డ్రైవర్లు కొత్తపల్లి బస్ స్టాండ్ వద్ద బస్సులు ఆపడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. ఈ రాస్తా రోకో కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అయితే సమాచారం అందుకున్న కొత్తపల్లి రూరల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వేముల కవిత చంద్రశేఖర్లతో పాటు విద్యార్థులను, రైతులను సముదాయించారు. ఎక్కువసేపు రాస్తా రోకో నిర్వహిస్తే తీవ్ర అంతరాయం కలుగుతుందని, ట్రాఫిక్ ఏర్పడుతుందని వారికి వివరించారు. అయితే పోలీసుల హామీ మేరకు వేముల చంద్రశేఖర్ తన నిరాశనను విరమించారు. అయితే ఉత్తర్వుల కాపీ చూపిస్తూ పోలీసులతోని వేముల చంద్రశేఖర్ మాట్లాడుతూ, మాకు ఉత్తర్వుల కాపీలు ఉన్నాయి, అయినా కానీ ఇక్కడ బస్సు కండక్టర్లు, డ్రైవర్లు ఆపడం లేదని ఆరోపించారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా చొరవ తీసుకొని మళ్ళీ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా కొత్తపల్లి బస్టాండ్లో రిక్వెస్ట్ బస్ స్టాప్ చేయించాలని, దాన్ని పునరుద్ధరించాలని కోరారు.